సీరియల్ గట్ల సానా ప్లాన్ వేసి మగ పొరగాళ్ళని మట్టి కనిపించినావు. గట్లనే నా మొగుని మనసెట్లా మార్చుకోవాలో ఐడియా చెప్పరాదే? నీకు ఐడియా చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నా బతుక్కి ఒక క్లారిటీ లేదు. నన్నెవడు బయటికి తీసుకొస్తాడా అని చూస్తున్నాను. సోది చెప్తానమ్మ సోది, అడిగింది అడగంది చెప్తాను, అమ్మ చెప్పింది చెప్తాను. నీకు గెటప్ బాలే సూట్ అయింది. ఏసం చూసి ఎడకారం చేయమాగే తల్లి. పెడత కింద పప్పు, పొయ్యిలోన ఉప్పు, ముంతలోని కళ్ళు, కాలితాన ముళ్ళు అన్నీ జేజమ్మగిరికే. నీకు కష్టం వచ్చినాదని తెలిసి కస్టమర్ సపోర్ట్ కి అమ్మ పంపునాదే నన్ను. నాకు కష్టమైంది, నేను బాగుండాను, నువ్వు కుర్రో కుర్రు. నువ్వేమో మల్ల మొగ్గ, నీ మొగుడేమో చింత పిక్క. బంగారం లాంటి నీ కాడ బంగారం పోయిందని దిగులు పడుతుండావు. నీ కష్టం కొరియర్లో తీర్చమని జేజమ్మ పంపినాది. బంగారం ఏడుంది నీకెరకనా? నీ గదిలోన మంచముంది, మంచం కింద మూటుంది, ఆ మూటలో నీ బంగారం ఉంది. పోయి చూసుకోవే తల్లి. ఇప్పుడు చూసొస్తా. అలా గుడ్లు గుబ్బలు చూస్తావేంటి? నీకోసమే ఇన్ని డ్రామాలు ఆడాల్సి వస్తుంది. నా చేత చండాలమైన ప్లాన్లు ఇచ్చి నాకు చిన్న హెల్ప్ చేయమంటే తిట్టుకుంటావా? నేను బయటికి రావాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. అరే, పోలీస్ కుక్క శవాన్ని పట్టిన లెక్క కరెక్ట్ గా చెప్పినావు. మరి అమ్మ పలుకంటే ఏందనుకున్నావు? బ్యాంకు వడ్డీ లెక్క పక్కా ఉండాలి. అమ్మ నీకు సానా చెప్పి రమ్మంది. నీ పెన్మిటికి నీకు సందే కుదరడం లేదు. నీ మనసు గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దూకుతా ఉంది. అదే మళ్ళా ఆడు దోస్తాన గిట్లా తిరుగుతాండు. ఆని మనసు మారి నా వెనకనే కుక్కలా తిరగనీకి ఏదైనా మూలుకుంటే ఇయ్యరాదే? నీ మగనికి మూలికిస్తే మారడు, ఇంకా ఇరగబడిపోతాడు. ఇప్పుడు గోడ మీదున్నాడు, గప్పుడు దూకుడే దూకుడు. గట్లనా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలనో? గోడ మీద మరక, బొచ్చెలో తడిక, పొడుక్కు జరజర డుబుక్కుమే. నీ ఇంట్లో వాస్తు మాస్తుగుంది, కాని ఇంట్లో సానా సామాను పీడాకారంతో నిన్ను పీడుతున్నాయి. ఆటిలో సీడ తాకొని సెండాడుతుంది. గదేందో చెప్పమ్మా, తీసి పారేస్తాను. వంట గదిలో పట్టకార, బాత్రూమ్ లో బకెట్టు పారేయాల. ఆడున్న పూలకుండి, మంచం మీదున్న దుప్పట్లు పారేయాల. అరే, నువ్వు చెప్తుంది బల తమాషగుందే. గవన్నీ పారేసి నేనేం చేయాలా? మీ ఆయనతో సంసారం చెయ్యాల. వాటిని బయట పారేస్తేనే మీ ఆయన నీ మనసులోకి వస్తాడు, ఆడనే పడుంటాడు. అన్నింటికన్నా ముందు గోడ మీదున్న రాకాసి పిల్ల ఫోటో తీసి దానమియ్యాల. గా ఫోటో ఏం చేసింది నిన్ను? సవతిని తెచ్చి ఇంట్లో ఎట్టుకుంటే నీ పెనిమిటి నిన్నెందుకు పెనవేసుకుంటాడే తల్లి? మంచూరియా లాంటి పిల్ల గోడకుంటే ముద్దపప్పు లాంటి నిన్నెందుకు పట్టించుకుంటాడు? వెంటనే దాన్ని తీసిపాడే. మరి గా ఫోటో? గదైతే ఇయ్యడం కుదరదు, చాలా ఖర్చు పెట్టి కొన్నా. అమ్మ చెప్తుంటే నీకు ఎరకగా అట్లా. సవితిని ఎదురెట్టేసుకుంటే నీ కాపురం కూలిపోతాది. అరే, నా మొగుడు ఎదురుగున్నా నన్నే ఏం చెయ్యలేడు, ఇంకా ఫోటో చూసి ఏం చేస్తాడు? ఖర్చుకి కక్కుర్తి పెడితే నీ మొగుడు గిడిసైపోతాడు, ఆ తర్వాత సూపుకు దొరకడు. గా ఫోటో 1500 పెట్టి కొన్నా. నీ జై చేస్తుందా పైసలు? అట్లగాదే తల్లి, నన్ను ఎక్కువ పరిచయం చేయమాకు. ఆ ఫోటో నాకు కావాలి, అమ్మ అడుగుతాంది. కుర్రో కుర్రు. నీ సోది నా కాడ కాదు, ఏడ్నైనా చెప్పుకో. నన్ని లెక్క సతాయించినవనుకో
నా కర్రోడి చేత నిన్ను ఎన్కౌంటర్ చేయిస్తా. చెప్పింది అర్థం చేసుకోవే అప్పుడు మందానా. ఏందే నాకు సోది చెప్పనీకొచ్చి నన్నే తిడతావా? నడు బయటికి. అది అదే తల్లి, అర్థం చేసుకోవే తల్లి. ఏందే అర్థం చేసుకునేది? నడు. అమ్మ చెప్పింది ఆలకించవే తల్లి. నేను చెప్పేది ఇంకోవే తల్లి. ఏందే నువ్వు చెప్పేది? ఫోటో ఇచ్చేదే లేదు, పో బయటికి. అమ్మ కడుపు కావాలా నీకు? నీ మొగుడి కంటే నా ఫోటో ఎక్కువైపోయిందా? నువ్వు నా ఫ్యామిలీ కాదే, నా పాలిట శైతాన్వి. పాత సామాన్లు కొంటాం, కొత్త చీరలు ఇస్తాం, ముగ్గులు జగ్గులు చాటలు చీపుర్లు ఏవైనా తీసుకుంటాం, పట్టుకుపోతాం, పట్టు చీరలు ఇస్తాం. ఏ పాత సామాన్లపై ఆగాగు, ఓసారి పైకి రా. వస్తున్నామ్మా. మంచిగా తూకమేమల్లా మా ఆయన బట్టలని నీకేసేసిన మంచి చీరలు ఇవ్వలే. అరే అమ్మా, మేము ఎందుకు మోసం చేస్తాం? మాది తూకం దేవుని తూకం, బరువుని బట్టి గుడ్డలు ఇస్తాం. వచ్చావా? నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా బాబు. గుడ్ మార్నింగ్ అమ్మగారు. ఎవడ్రా నువ్వు? ఉడకేసిన దుంపలా ఉన్నావు, ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? సార్ మటన్ మీకు ఇచ్చిరమ్మన్నారు మేడం. అని వచ్చేసరికి బిర్యానీ వండబెట్టమన్నారు. గా బట్టే బాస్ గారు చెప్తే నేను ఉండాలా ఏంది? అది మీ ఇష్టం మేడం. సార్ మటన్ తో పాటు మెసేజ్ కూడా చెప్పమన్నారు. ఇంట్లో మొగుడు ఈదిలో తిరుగుడు, గది తప్ప అడిగేం పనిలేదు. నువ్వు కూడా ఆనలేక బర్రెలా ఉన్నావు. రోజు ఇద్దరు కలిసి బిర్యానీ మెక్కుతున్నారా ఏంది? పోయి కిచెన్ లో పెట్టు. నిన్న గౌడు గీత గవర్రాజు కాబట్టే భరిస్తున్నాడు. నేనైతే చికెన్ లో చిమ్మల బంధు కలిపి చంపేసేవాడు. ఏమిరో గుడ్లు మిట్కరించి గట్ల చూస్తున్నావు? వెళ్తున్నా అమ్మగారు. తీసేసుకోరా బండి, తీసేసుకో. ఇంకేమైనా భర్తలు ఉన్నాయమ్మా? ఏయ్ మా ఆయన కావాలా నీకి? నేను చెప్పేది నీ భర్త గురించి కాదమ్మా. భర్తలంటే సామాన్లు, గిన్నెలేమన్నా ఉన్నాయమ్మా? తమాక్ చలాయించి చూడమ్మా, ఏదో ఒక చీజ్ ఉండే ఉంటుంది. బండనాయాలా గా ఫోటోతో నువ్వేం చేస్తున్నావురా? ఏం లేదమ్మగారు, దుమ్ముంటే దులిపోతున్నా. దానికి ఇట్లా తీసుకురా. బంటి వద్దురా, ఫోటో తీసుకెళ్ళడం లాగేసుకుంటుందిరా. వద్దురా బంటి ప్లీజ్. ఏం రోయ్ గట్ల గుడ్లోడు మీ చూస్తున్నావు? జల్దిరా. ఏం లేదమ్మగారు, నన్ను బండారాలంటావా? డైనోసార్ మొహం దానా. గౌరాజు గారికి గన్ను కొట్టేసి నేను కాల్ చేస్తాను. రే గా ఫోటో గానికి. ఏంటి మేడం, ఈ ఫోటో అమ్మేస్తారా? ఇది చాలా కాస్ట్లీ మేడం. అచ్చో గమ్మున ఆయనకి. ఈ ఫోటో దేవుడి ఫోటో కంటే గొప్పది. ఈ పాత సామర్లోడికి ఇవ్వకండి మేడం, అమ్ముకుంటే పాపం. ఏందిరో ఎక్కువ మాట్లాడుతున్నావు? గది నా ఫోటో, నేను అమ్ముకుంటాను, నెత్తినేసి కొట్టుకుంటాను. నీకెందుకు బే? మీరు తల కొట్టుకుంటా అంటే ఇస్తాను, కానీ అమ్మేస్తానంటే అస్సలు ఇవ్వను. పనస పిక్కంత లేవు, నా మీదనే పంచులేస్తున్నావు. పంచర్ కాదండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. దేవుడి ఫోటో ఉంటే గోడకు ఉండాలి, లేదంటే గుడిలో ఉండాలి. ఇలాంటి గొట్టంగా కాదు. ఒరే మోటుగా, ఏమనుకుంటున్నావురా? తుకడాలు చేస్తా బిడ్డ. ఇంతకీ ఎవరి ఫోటో మాది? యాంగ్రీ బర్డ్ అంజనాది. పోరి ఫోటోకైతే ఆ ఒక్క ఫోటోకే పట్టు చేరిచ్చేస్తామ్మా. నువ్వే పడివిరా. ఆకలి వేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, కానీ ఫోటో మాత్రం నీకు ఇవ్వను. రేయ్ నా కోపం వస్తే పీక రొక్కుతా బిడ్డ. అబ్బా! ఏయ్, ఫోటో ఇయ్యి. తీసుకో. అమ్మా, నీకే పట్టు చీర కావాలంటే ఆ పట్టు చీర తీసుకోమ్మా. ఏయ్ అబ్బా! అయ్యో పాపం బండి కుట్టుకు. ఎగస్ట్రాల్ చేస్తే ప్రాణాలు తీస్తా బిడ్డ. బండి కాపాడరా. బాహుబలిలా కాపాడతావనుకుంటే కట్టెప్పులు సెటప్ అయిపోయావేంట్రా?
నీకీ సీరియల్స్ అంటే మాకు పిచ్చి అమ్మ. మీ ఫోటో దొరకడం మా అదృష్టం. నీ అభిమానం తగలట చివరికి నీ దగ్గర పడ్డానేంట్రా? ఇప్పుడు ఎవడొస్తాడు? నన్ను ఎవడు కాపాడుతాడు? రాజా అన్నీ చెప్పిన వాడు వాడే. పాత సామాన్లు ఇప్పుడు చూడు అని చెప్తాను. పాత సామాన్లు కొంటాం, కొత్త చీరలు ఇస్తాం. అబే ఓ తమాకున్నారా? ఏంట్రా ఈ ఆపరేషన్ కాళ్ళు జోబులు తిరుగుతున్నావు అంట్రా? अरे चुप बे साले, मेरा गाड़ी को गुद्दी नाकी कोड़ता हूँ। मैं कौन है मालूम? पाकेट नाम मेरा। पाकेट नाम बोले तो पूरा हैदराबाद नाकी अनका आता। ఎవడొస్తాడో బిలు అడ్డంగా వచ్చి బండిని గుద్దేసి హైదరాబాద్ వస్తుందంటావా? యాదవ కానా చిన్న పిల్లంది ఏమన్నా అయిపోతే? అరే బచ్చి నీది బండి నీది, వచ్చి గుద్దింది నువ్వు, నేర్కు మారుతావు కైకూరే. కాయగూరలు అంటావేంట్రా? నీ కంటికి నేను కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కనబడుతున్నానా? అరే చూ, చెత్త బండితో కొత్త బండిని గుద్దితే నువ్వెందుకు పోతావు మియా? అయినా నువ్వే గుద్ది నువ్వే కొడతావా? पहला झगड़ा करो बाद में मारपीट। अपन को पहलवानी मालूम है। అయితే ఏంట్రా ఏంటి నన్ను కూడా ఆగన్నా నువ్వు ఎందుకు కొడతావే? గుళ్ళో గంట లెక్క ఆకుండా అట్లా కొడతానే ఉంటావా? అమ్మయ్యా చిన్ను, నన్ను కాపాడేసావి. ఈ పాత సామాన్లో నన్ను ఎక్కడ అమ్మేస్తాడేమోనని భయపడ్డాను. ఏంట్రా పొడి చేస్తావా అన్నా? तेरे को बोले तो समझ में नहीं आता क्या रे? टुकड़े टुकड़े करके कीमा చేస్తాను రా సాలే. ఆగానే అంత కోపం ఎందుకండి? బండి 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 గుద్దుకుంటే మనిషిని ఎందుకంటే చంపేస్తారు? మరి ఇదే చేస్తే నన్ను కొట్టావు కదరా. మీరు కొట్టేసి నేను మిమ్మల్ని కొట్టేసి ఆట మొదలెట్టకండి. బండి పాడైపోతే రిపేర్ చేయించుకుంటాం. మనిషి ప్రాణం పోతే వస్తుందండి. నేను మిమ్మల్ని కొట్టినందుకు సారీ అండి. మరి వెళ్తానండి కత్తి మడిసి. ఆగరా బై, కంగారు పడకండి, బొడ్లు పెట్టేసుకోండి. జాగ్రత్త జాగ్రత్త అండి. ఎవరి పాగల్గాడు అచ్చిండు గుద్దిండు కొట్టిండు మళ్ళా సారీ చెప్పి పోతుండు. ఏం మనుషులు బై, ఏం సమజైతలే. నా ఫుడ్ ఇంటికి వస్తేనే మీరు ఇంత ఆనందిస్తున్నారా? ఇన్నాళ్ళు మీకు దూరంగా ఎందుకున్నాను? నా సీరియల్ 16,000 ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన ఆనందం మీ కళ్ళల్లో నేను చూస్తున్నాను. సాంగ్ చేంజ్. Father had a donkey, donkey day, father day, father day. Donkey day, father day, father day. నువ్వు కాదే, ఆ రాజాగారి చేతి ముద్దు పెట్టించవే. ఆ రాజాగారికి ఛాన్స్ ఇవ్వండి, నేను బయటకొచ్చి మీతో పాటు డాన్స్ చేస్తాను. నువ్వు ఆగరా అంటే అంజనా గారు, ఈ ఫోటో చూస్తుంటే మీరు బలి ముద్ద చెప్తున్నారండి. ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోరా. త్వరగా త్వరగా పెట్టుకో, త్వరగా పెట్టురా, నేను బయటకు వచ్చేస్తాను. వర్జన్ వచ్చేలోగా ఈ ఫోటోలోని ఆస్తి పేపర్లన్నీ తీసుకొని ఏ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. వాల్యుయేషన్ వేసి వాటాలు వేసుకోవాలి. దుర్మార్గుల్లారా, ఆస్తి కోసం ఫోటో పట్టుకొచ్చారు. నేను బయటకు వచ్చేటప్పటికి నాకు చిప్ప చేతికిచ్చినట్టున్నారు కదరా. మొత్తం ఆస్తిలో వాటా 50-50, తర్వాత మాట తేడా రాకూడదు. డైలాగ్ లేపి ఫోటో ఓపెన్ చేయండి. ఒక నిమిషం. ఆగండి.
ఎవరండి మీరు టికెట్ లేకుండా బస్సు ఎక్కినట్లు డైరెక్ట్ గా ఇలా వచ్చారు? మీరు మాతో రావాలి. దేనికండి? ఏదైనా క్లబ్ లో మాకేమైనా గిఫ్ట్ వచ్చిందా? కాదు, రంజిత్ గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు. పిలిస్తే వచ్చేయడానికి మేమేం పానోళం కాదు. రంజిత్ గారు ఎవరో తెలుసా? సంఖ్యల సంసారం సీరియల్ ప్రొడ్యూసర్, ఆ సీరియల్ డైరెక్టర్ అంజనా గారు. అవునండి. అలా పక్క వస్తారా? వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? అంజనా ఇంట్లో చెక్క సామాన్లు అన్ని అమ్మేశామని ఆ ప్రొడ్యూసర్ తెలిసిపోయిందంటావా? దిక్కు మన ఐడియా ఇచ్చింది నువ్వే కదరా. ఇచ్చింది నేనైనా, వచ్చింది ఇద్దరం పంచుకున్నాగా. అందుకే వాడు రమ్మంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? రండి చెప్తాను. మేము బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చామండి. దేని గురించి? రంజిత్ గారిని కలవడం మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చెప్పే హక్కు మీకు లేదు. రాకపోతే బలవంతం చేస్తారా? చెయ్యం. అరిటాకుల సీరియల్ స్క్రీన్ ప్లే జనాల పైన బానే ప్రభావం చూపించింది. ఈకల్లో తీసిన ఎలుక వంటిలాగా ఉన్నావు. ఎవడరా నువ్వు? నా పేరు బంటి, తను నా చెల్లి చిన్ను. ఏమి కావాలి మీకు? ఇద్దరు మనుషులు కావాలి. నేను జూనియర్ ఆర్టిస్ట్ చెప్పలేని కాదురా, బండ బాలక. నేను అడిగింది షూటింగ్ కోసం మనుషులు కాదు మాంత్రికుడు గారు. తప్పిపోయిన మా పిన్ని రాజాల ఆశకి తెలుసుకుందామని. నా దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి మాకు సాయం చేస్తారని వచ్చాం. చూడండి. ఏ డైనోరా, జమినోరా, స్వామిరారా. అంజనా కనపడపోవడానికి కారణం మీరేనని రంజిత్ మీ పిన్నిని రాజాని కిడ్నాప్ చేశాడు కదా? అయ్యా మీరు మాంత్రికుడు కాదయ్యా, దేవుడు. దేవుడు పంపిన దేవుడు గారు మా పిన్ని రాజాలతో పాటు అంజనా అక్క ఫోటో కూడా ఎక్కడుందో కనుక్కోండి. అంజనా ఫోటో గురించి ఇంతగా అడుగుతున్నారంటే ఇందులో ఏదో ఉండే ఉంటుంది. తెలిసింది దేవుడు గారు. వాళ్ళు బతికే ఉన్నారని తెలిసింది. లొకేషన్ ఎక్కడో తెలియడం లేదు. ఇప్పుడేం చేయాలయ్యా? అంజన వెయ్యాలి, అమ్మకి పూజ చెయ్యాలి. త్వరగా పూర్తి చేయండి. అడిగిన వెంటనే చేయడానికి అది ఆమ్లెట్ కాదురా, అంజనం. ఇప్పుడేం అవ్వాలంటారా దేవుడు గారు? మీకు చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. ఆ రంజిత్ గాడు కామ పిచాచి. అంజనా ఫోటోకి ముద్దు పెడితే బయటకొస్తుంది. ముందు వాడి నుండి ఆ ఫోటోని తప్పించాలి. నేను ఆస్తి పేపర్లు దక్కించుకోవాలి. కొబ్బరి చెప్పును కొట్టేసే కోతిలాగా అలా ఏదో ఆలోచిస్తున్నావేంటనే? ఈ మొహం, ఆ మాంత్రికుడు పెద్ద మాయగాడన్న డౌట్. మాయగాడు కాబట్టే కదా కలవడానికి వెళ్ళాం. పెన్ని రాజాలు ఎక్కడున్నారో వాడికి ముందే తెలిసిపోయింది, కానీ చెప్పట్లేదు. అది నీకెలా తెలుసు? నువ్వు ఆ డైలాగ్ విన్నావు, నేను వాడి ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేశాను. తెలిసిన ఎందుకు చెప్పలేదంటావు? వాడికి అంజనా వస్తుంది ఆశ కలిగింది. అవునా? అయితే వాడు మనకి ఆస్తి దక్కనివ్వడా? అంత పని జరగనివ్వకూడదు. వాడు ఫాలో చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. పదా. అలా చూడకురా, నేనేం అనుకోలేరా. ముద్దు పెట్టు. చూడరా ఎంత ముద్దుగా ఉందో. కనిపించకుండా చేశారు కదరా. ఏం చేశారా నా బంగారాన్ని? నీకు ఇలా కాదు బంగారం, నిన్ను పెట్టు. ఏం చేస్తున్నారండి? ముద్దు పుడుతున్నాడు. ఆపకురా. ముద్దు పెట్టుకుంటున్నాను రా. बम बम बोले, जम बम बोले,
బొం బొం బోలే జంబం బోలే జంబం బోలే జంబలగడి పంప ఆం భీం ఫట్ జై చికిత రేయ్, ఇప్పటికైనా నన్ను బయటికి తీసుకురారా ప్లీజ్. నిన్ను బయటికి తెస్తే నాకేం లాభం? నీ ఫోటో వెనకాల ఉన్న డాక్యుమెంట్స్ నా చేతికొస్తే నేనే కింగ్. అత్తిలి బిత్తిలి కావాలి బిల్ బిల్ బం బం. ప్లీజ్ రేయ్, రాజా థ్యాంక్ యూ రాజా ముద్దు పెట్టి అరుస్తావేంట్రా? థ్యాంక్ యూ రాజా. ఆగండి మేడం. అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా. పోలీసోడు లాటి మంత్రగాడు మంత్రదండం వదిలేస్తే ఇలాగే మాడు పగులుద్ది. నా ఆస్తి కొట్టేద్దామని చూస్తారా? నేను పోయానని తెలియకనే నా ఇంట్లో ఫర్నిచర్ మొత్తం అమ్మేస్తారా? నీకు అసలు సిగ్గు శరం మానం అభిమానం లేవా? జేబుకి బొక్కలు పాయింట్కి బొత్తలు తప్ప నాకు ఇంకేం లేవండి. అసలు ఈ బతుకు అలా గడ్డి పెట్టువే ఆయుధంకి. వాడి గడ్డి పెడితే నీకేం పెట్టాలి? హా? వాడి ఫర్నిచర్ అమ్ముదామంటే 50-50 కావాలన్నావు. నువ్వు అసలు ఫ్రెండ్వేనా? చిన్నప్పుడు నీకు అడగకుండానే చాక్లెట్లు కొనిచ్చాను. అలాంటి నేను ఈ రోజు నీ ఆస్తి కోసం కక్కుర్తి పడ్డానంటే కారణం ఏంటో ఆలోచించంజనా? బాధపడక ఐశ్వర్య, ఎపిసోడ్ ఎంత బాగున్నా టైం బాగోకపోతే టీఆర్పీ రాదు. అలాగే నువ్వెంత మంచిదానివైనా నీ పక్కని రాజాగాడుంటే నీ లైఫ్ బాగుండదు. నీ కష్టాలకి నా నష్టానికి వీడే కారణం. ఎందుకక్క సినిమా బాగపోతే పోస్టర్ ఇంటికి వాళ్ళు తిడతారు. చంటి సినిమాలో వెంకటేష్ లాంటి రాజా నీకేం అన్యాయం చేశాడు? నానా బంటి వాగ్ రాజా బాబు, రేయ్, నువ్వు రాజుగారికి సపోర్ట్ చేస్తున్నావేంట్రా? ఈరోజు నీతి అవినీతి న్యాయం అన్యాయం అన్ని తెలిపాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఐశ్వర్య, రాజాగాడికి సపోర్ట్ చేసి మన ప్లాన్ పాడు చేసింది బంటుగాడు. నేను సాయి కుమార్ నమ్మకానికి 4వ సింహాన్ని రాజాకి అండగా నిలబడ్డాను. హండి బిర్యానీ పెట్టిన పిన్నిని మోసం చేస్తావేంట్రా? బిర్యానీ కక్కుర్తి పడితే నాకు బాధ మిగిలింది. ఇప్పుడు నిజం చెప్పిన తర్వాత నా బాడీ బరువు తగ్గింది. అబ్బాసరా బంటే ధైర్యానికి సొక్కా ప్యాంటు తొడిగినట్టు అడుగుతున్నావు. అబ్బా! నన్ను మోసం చేస్తావా? దేవత లాంటి నిన్ను మెంటల్కి ఎలా వదిలేస్తాను పిన్ని? నీ వెంటే నేనుంటా. ఒరే రాజా, పడుకున్న పులి ముక్కులో పెన్సిల్ పెట్టి లేపా. ఇక మాటలేవు, తేల్చుకోవడం. నేనా?